అమ్మాయిల విషయానికి వచ్చే వరకు క్లియర్ అండ్ క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేసినాము. నాకు ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ గోయింగ్ ఫార్వర్డ్ 5 years నేను కానీ ఇక్కడ చూసి ఆడియన్స్ కానీ 5 years ఫుల్ ఫోకస్ గా ఫుల్ సెక్యూర్ జాబ్ ఉండాలి. సో దానికోసం మీరు ఎలాంటి గైడెన్స్ ఇస్తారు? సో ఎలాంటి స్కిల్ సెట్ నేర్చుకోవాలి? అట్లీస్ట్ 5 years ఫర్ జాబ్ సెక్యూరిటీ, నాట్ 10 years. జస్ట్ వీఆర్ ఆస్కింగ్ 5 years. సో వాట్ యూ నీడ్ టు లెర్న్? Okay, so there is no security for your job, first of all. ఓకే. So if you want, then you have to learn trending technology. Okay. So last couple of years, so we have seen right data science. Now we are hearing AI. So ఇవన్నీ కూడా, so you have to put extraordinary efforts. ఓకే. ఓకే, సో నేను ఏదో వెళ్తాను అమీర్పేటలో నేర్చుకుంటాను, సో దెన్ సర్వైవ్ అవుతాను అంటే ఇట్స్ నాట్ లైక్ దట్. సో యూ హ్యావ్, ఇఫ్ యూ హ్యావ్ ఎ స్కిల్, దెన్ యూ విల్ కంటిన్యూ నాట్ ఓన్లీ 5 years, ఫర్ ఎవర్. ఓకే, ఇట్స్ బేస్డ్ అపాన్ యూ ఓన్లీ. ఏ స్కిల్ సెట్ సజెస్ట్ చేస్తారు అంటే మీరు ఎగ్జాంపుల్ అన్నారు డేటా సైన్స్ అన్నారు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ 5 years వచ్చేసి ఒక టెక్నాలజీ వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు గిటప్ కోపైలట్ కానీ తర్వాత జెమినీ కానీ ఇలాంటి చాలా ఏ టూల్స్ వచ్చేసి రిప్లేస్ చేసేస్తున్నాయి. సో 10 members రాసే కోడ్ ఓన్లీ 2 members దగ్గరనే కంప్లీట్ చేసేస్తున్నారు. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మనల్ని తీసుకుంటే జాబ్ సెక్యూర్గా ఉండాలంటే ఏ టెక్నాలజీ చదవాలి, దేని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి? సో దాని మీద నాకు ఒక అవగాహన కావాలి. టెక్నాలజీ ప్రాస్పెక్ట్ ఏం లేదు ఇక్కడ. జనరల్గా డేటా జనరేట్ అవుతుంది, దాన్ని స్టోర్ చేయాలి, స్టోర్ అయిన తర్వాత ప్రాసెస్ చేయాలి. సో ప్రాసెసింగ్ టూల్స్ అనేవి మారుతూ ఉంటాయి. ఓకే. సో స్టోరేజ్ కెపాసిటీ అనేది మారుతూ ఉంటుంది, రైట్? యూ హ్యావ్ టు అడ్రస్ ఓకే వాట్ కైండ్ ఆఫ్ డేటా వీఆర్ గెటింగ్, సో హౌ మచ్ స్పీడ్ క్లయింట్ వాంట్స్ టు ప్రాసెస్ ది డేటా, రైట్? సో ఇక్కడ ఇట్స్ నాట్ స్పెసిఫిక్ టు ఎనీ పర్టికులర్ టెక్నాలజీ. నువ్వు పైథాన్ నేర్చుకుంటే నీ కెరియర్ ఉంటుంది, లేదంటే నువ్వు పవర్ బై నేర్చుకుంటే కెరియర్ ఉంటుంది అనడానికి లేదు. యూ హ్యావ్ టు అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్ ఎవ్రీ మంత్ ఆర్ ఎవ్రీ ఇయర్, నాట్ లైక్ దట్. సో ఇట్స్ డైలీ లెర్నింగ్ ప్రోగ్రామ్. డైలీ లెర్నింగ్ ప్రోగ్రామ్ యూర్ సేయింగ్, రైట్? సో ఆఫ్టర్ క్రాసింగ్ 30 or 35 years, సో బాడీ ఓన్ సపోర్ట్ ఫర్ లెర్నింగ్. సో for those people, so how they can learn actually every day, how they can upgrade every day? So learning is related to mind. Okay. Not body support. My physical activities gone like that, not okay. So gym చేయట్లేదు, ఫిట్నెస్ లేదు, ఎట్లా కాదు. See, let me tell you. Okay. సో నేర్చుకోవాలనే తాపత్రయం ఉండాలి కానీ, సో till 90 years వచ్చినా సరే మనం నేర్చుకోవచ్చు. బట్ మోర్ ఓవర్, సో డూ యూ వాంట్ టు రియల్లీ వర్క్ ఆన్ ఐటీ till 90 years, till 50 years? No, right? So after certain time, in my case, if I reach all my goals, after certain time, I will give up this one. Okay. So we'll choose some farming, any kind of personal interest, any kind of business, like that. ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీకు. Yes. 10 years ఎక్స్పీరియన్స్ 10 acres ల్యాండ్ సంపాదించావు. No. దెన్ జాబ్ లేకపోతే వెళ్ళి ఫార్మింగ్ అన్నారు కదా. No, not job. After reaching all my goals. ఓకే. So we have certain dreams, right? Certain aims, certain targets. మరి బయట 10 years ఎక్స్పీరియన్స్ వాళ్ళు హైదరాబాద్ లో, అంటే హైదరాబాద్ సిటీలో ఒక మంచి ఇల్లు, ఇంటి దగ్గర 5 to 10 acres ల్యాండ్ సంపాదించుకొని తర్వాత మంచి అమ్మాయిని పెళ్లి చేసుకొని ఎవరైనా సెటిల్ అవుతారని చెప్పేసి చాలా అపోహలు ఉంటాయి కదా. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? It's highly impossible. Within the 10 years of experience, you can buy 10 years of 10 acres of the land and house. So you can get a beautiful wife. Okay. Okay. So yeah, with your income, you have that option. But with 10 years of experience, you can't buy 10 acres of the land. ఓకే. ఇప్పుడు కొన్ని మీమ్స్ కూడా చూస్తున్నాం బయట యాక్చువల్ సోషల్ మీడియాలో.
ఒక అబ్బాయిని కానీ ఒక అమ్మాయిని కానీ 30-40 లక్షలు పెట్టి చదివిపిస్తే ల్యాండ్ అమ్మేసి చదివించుంటారు. ఆ ల్యాండ్ వచ్చి ఆ ల్యాండ్ వచ్చేసి ఎక్కడ 1 కోటి 2 కోట్లు పోతుంటే అమ్మాయికి నెలకు జీతం వచ్చేసి 15,000 ఉంటుంది ఎక్స్ట్రా పెళ్లించి కంప్లీట్ జాయిన్ అవ్వాలంటే. సో అలాంటి మీన్స్ లో పేడ చాలా ఉంది. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటంటే హై ఎడ్యుకేషన్ హై స్కూళ్ళలో కానీ హై కాలేజ్ లో కానీ పెట్టి చదివించడం ఉత్తమం అంటారా, లేకుంటే గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ కాలేజ్ కి పంపించి 0 బడ్జెట్ లో స్టడీ అయిపోయిన తర్వాత జాబ్స్ ప్రిపేర్ చేయించడం బెటర్ అంటారా? See, it's all about their personal and the financial status. Let us say, if I have 1,000 rupees, I will go to Nilafar and have a chai. Okay. If I have 10 rupees, then I will go to local chai tea kottu. Or else if I don't have anything, simple గా కాఫీ డే ఉంది కదా మంది, అక్కడికి వెళ్తారు. సి కిడ్స్ ని 10 acres ఆఫ్ ది ల్యాండ్ అమ్మేసి చదివిస్తున్నారంటే పేరెంట్ హ్యావ్ సమ్ డ్రీమ్. ఓకే, మా పిల్లల్ని ఎలా చదివించుకోవాలని. బట్ ఆ పిల్లాడు కూడా ఉండాలి. సో మై ఫాదర్ డూయింగ్ ఆల్ దోస్ థింగ్స్. సో ఇఫ్ దే బోత్ హ్యావ్, then he will also become like Sundar Pichai, some IAS officer like that. So not everybody studying for the became an IAS series, IT professionals. IT professional అవ్వాలని ఉద్దేశంతో ఎవరు చదువుకోరు. They are trying. So when they are waiting for the great opportunity, so great things will take some time. ఆ తరుణంలో ఏం జరుగుతూ ఉంటుందంటే, సో దే విల్ స్విచ్ ఇన్ టు ఐటీ సెక్టర్, దే విల్ స్విచ్ ఇన్ టు సమ్ ప్రైవేట్ జాబ్. ఐటీ సెక్టర్ అంటారు కదా మీరు. I have one question actually. Sorry for cutting you. Okay. ఐటీ సెక్టర్ అంటున్నారు కదా, గోయింగ్ ఫార్వర్డ్ అసలు ఐటీ జాబ్స్ ఏ ఉండవు అని చెప్పేసి పెద్ద పెద్ద మా కంపెనీ సీఈఓస్ అంటున్నారు యాక్చువల్గా. సో ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ జనరేషన్ వచ్చేసి వాళ్ళు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ పెట్టి చదవాలా చదవకూడదు అనేది క్వశ్చన్ మార్క్ అవుతుంది యాక్చువల్గా. ఈవెన్ పేరెంట్స్ కూడా ఒక క్వశ్చన్ మార్క్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చదువుకోవడానికి మనీతో పని లేదు. మనీ పెట్టి చదవాలన్నారు కదా. సో నెక్స్ట్ ఐటీ జాబ్స్ ఫ్యూచర్ లో ఉంటాయా అంటే ఉంటాయి. మీకు ఇంటర్నెట్, ఈ యొక్క డేటా, సోషల్ మీడియా డేటా కానీ ఏదైతే మన డేటా ఉందో, రెగ్యులర్ ట్రాన్స్పోర్ట్, ఎయిర్లైన్స్, ఆల్ దిస్ డేటా ఉన్నంత కాలం కూడా వీ హ్యావ్ టు ప్రాసెస్ ఇట్. ఓకే, కానీ ప్రాసెస్ చేస్తే అది ఒక బిజినెస్, దాని నుంచి ఒక అవుట్కమ్ వస్తుంది. సో ఇది నెవర్ ఎండింగ్ ప్రాసెస్. సో నౌ AI కమింగ్ టు ద పిక్చర్ టు సింప్లిఫై ద ప్రాసెస్. ఓకే, ఓకే, ఇట్స్ నాట్ ఎ కంప్లీట్ రీప్లేస్మెంట్. కొత్త టెక్నాలజీ వచ్చింది బాస్, కొత్త వైరస్ వచ్చింది. సో యూ హ్యావ్ టు అడాప్ట్ అనమాట. లేదంటే నువ్వు సర్వైవ్ కాలేవు. కరోనా వచ్చినప్పుడు యూ హ్యావ్ టు టేక్ సమ్ ప్రికాషన్స్. యూ షుడ్ టేక్, ఓకే, మస్ట్. లేదంటే నేను చేయను అంటే ఏమవుతుంది, అల్టిమేట్ గా ఎఫెక్ట్ అయ్యేది ఆ పర్సన్. సో వెన్ ఎవర్ ద చేంజ్ వస్తూ ఉంటే మనం దాన్ని అడాప్ట్ చేసుకుంటూ ఉండాలి. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద లైఫ్. సో ఏదేమైనా కానీ ఎవ్రీడే లెర్నింగ్ అనేది ఇంపార్టెంట్ ఫర్ ఐటీ ప్రొఫెషనల్స్, అంతే కదా. అప్గ్రేడింగ్ themselves. ఓకే, మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పండి, ఎలా ఉంటది ఐటీ? లేకపోతే మన ఐటీ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్ కట్ ఏంటంటే అప్కమింగ్ మెంబర్స్ ఎవరైతే పీపుల్స్ ఉన్నారో వాళ్ళు రావడానికి ఐటీకి, వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంటుందా ఉండదా? మీ ఒపీనియన్ చెప్పండి, పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే మీరు కూడా కొన్ని ఛాలెంజ్ ఫేస్ చేస్తుంటారు. అంటే ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ చేంజ్ అవ్వడం కానీ, ఇంటర్వ్యూస్ క్రాక్ చేయడం కానీ, తర్వాత మళ్ళీ ప్రాజెక్ట్ తెచ్చుకోవడం కానీ, కంపెనీ చేంజ్ అవ్వడం కానీ, చాలా కాంప్లికేటెడ్ థింగ్స్ అని ఫేస్ చేస్తుంటారు. సో అప్కమింగ్ మెంబర్స్ ఎవరన్నా మామూలు ఫ్రెషర్స్ కానీ ఎక్స్పీరియన్స్ వాళ్ళు బయట చదువుతుంటారు కదా, సో వాళ్ళకి మీ ఒపీనియన్ ఏమన్నా షేర్ చేయగలరా? అప్కమింగ్ వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, రావద్దు. ఎందుకంటే సో అప్పటికి నేను మేనేజర్, మా అమర్నాథ్ లాంటి వ్యక్తులు మేనేజర్ పొజిషన్ లోకి వెళ్ళిపోతుంటారు. అప్పుడే వస్తుంటారు కదా పిల్లలు, కోడి పిల్లలు గద్దెకి వెళ్ళినట్టు. ఓకే, పాస్ లో పెట్టారు. అల్టిమేట్ గా కొత్త వాళ్ళు అయితే రావాలి. సో మన ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసిన తర్వాత వీ హ్యావ్ టు యూజ్ అవర్ ఎక్స్పీరియన్స్ టు ఎక్స్ప్లోర్ అదర్స్. ఓకే, సో మన ఎక్స్పీరియన్స్ అంతా కూడా మనం ఐటీలోనే ఉండిపోకుండా, సో వీ విల్ ఆల్సో హ్యావ్ సమ్ రిటైర్మెంట్ టైం, రైట్? సో అట్ దట్ టైమ్ వీ హ్యావ్ టు యూజ్ అవర్ ఎక్స్పీరియన్స్ టు గైడ్ దెమ్. ఓకే, వెన్ ఎవర్ కొత్త పీపుల్ వచ్చినప్పుడే
కొత్త మొక్కలు వచ్చినప్పుడే Hmm. అసలు పెట్టు రావట్లేదు. ఓకే సో ఎప్పుడైనా కొత్త తరం కావాలనుకుంటే కొత్త తరం రావాల్సిందే. ఓకే. అదే ఓకే సో కొత్త తరం ఇది మళ్ళీ ఒక్కసారి ఇప్పుడు ఎలా మంచిగా యాక్చువల్ గా వినడానికి చాలా బాగుంది యాక్చువల్ అది రికార్డ్ అయిందేమో కానీ నాకు గుర్తులేదు యాక్చువల్ కొత్త తరం రావాలంటే కొత్త తరం రావాలి, కొత్త తరం కావాలంటే కొత్త తరం రావాలి. కొత్త తరం అంటే కొత్త తరం రావాలి. సో ఏదో మీరు ఏదైనా రామ్ గోపాల్ వర్మ వచ్చిన బాగా చూసారు అన్నది నేను అసలు సినిమా చూడండి ఫస్ట్, డైలాగ్స్ బాగున్నాయి మరి. అసలు చూడు నాకు అలవాటు ఫస్ట్ నుంచి. అటుడికి వచ్చేసాయి అట్లా. ఫేవరెట్ హీరో ఎవరు? ప్రభాస్. హీరోయిన్ హీరోయిన్ నాకేం నచ్చితే సౌందర్య అంటే అప్పుడు ఇష్టం, అనుష్క కొంచెం ఫేవర్. Hmm. ఆ సమంత డైవర్స్ ఇచ్చిన తర్వాత నచ్చట్లేదు. మొరలు సౌందర్య అంటే సో ఎవరైనా తీసుకెళ్ళి సినిమాకి అమ్మాయిని? సరే. నిజం చెప్పు. ఫస్ట్ నేనే సినిమాకి వెళ్ళాను, నేను ఎందుకు తీసుకెళ్తా. ఓకే. సో మొత్తానికి ఏంటంటే ఐటీ అనేది ఒక భూతం. కాళ్ళు దీపం అనమాట. భూతం అండ్ కాళ్ళు దీపం అనమాట. సో మీ పర్సనల్ ఒపీనియన్ వచ్చేవరకు ఐటీ అంటే బయట అపోహలు ఎలా ఉన్నాయి అంటే ఎవ్రీ వీక్ టీమ్ గ్యాదరింగ్, టీమ్ లంచ్, లేకుంటే ఎవ్రీ మంత్ అవుటింగ్లు, పబ్బులు, క్లయింట్ మీటింగ్, క్లయింట్ అవుటింగ్ అవన్నీ అని కాళ్ళు తేలుతూ పైకి వెళ్తూ మామూలు ఎంజాయ్ చేస్తారని చెప్పి చాలా అపోహలు ఉంటాయి. అది ఎంతవరకు నిజమా లేకుంటే అబద్ధమా? అసలు ఆ లైఫ్ నిజంగా ఉంటది ఐటీ ఇండస్ట్రీలో? యాక్చువల్ గా నేను ఐటీ వచ్చింది కూడా దానికోసమే. ఓకే. సో ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది టికెట్ అంటే నేను సినిమా టికెట్ అనుకున్నా, కానీ అదొక జీరా టికెట్. అది రిలీజ్ అంటే ఏదో మూవీ రిలీజ్ అనుకున్నా, అదొక ప్రొడక్షన్ రిలీజ్. ఓకే. సో వార్ అంటే ఇజ్రాయెల్ యుఎస్ వార్ లాగా కాకుండా, సో యా అఫ్ కోర్స్ టీమ్ లంచ్, క్లయింట్ మీటింగ్, వీకెండ్స్, outing, everything is part of the team. So in the same time we have రావట్లేదు. ఓకే యాక్షన్. నేనేం చెప్పాను వాడు వారంటీ ఏమన్నారు మీరు? అర్థం కాలేదు. ఈ వార్ అంటే మన ఇజ్రాయెల్ యుఎస్ వార్ లాగా ఇక్కడ కూడా. సో టెస్టర్ కి, డెవలపర్ కి ఒక ఇంటర్నల్ వార్ ఉంటది. సో ఈవెన్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్ కూడా ఒక వార్ ఉంటది కదా. ఇట్స్ లైక్ టామ్ అండ్ జెర్రీ. సో ఏం లేదా, ఇంకా అలాంటి వాళ్ళే నడుస్తూ ఉంటుంది. మీ లైఫ్ అలా ముందుకు వెళ్తూ ఉంటది. కానీ మీరు అపోహలు మాత్రమే అంటే పబ్కి వెళ్ళడం అవన్నీ ఏమి ఉండవు కంపెనీ నుండి. కంపెనీ నుండి పబ్లిక్ వెళ్ళడం అనేది ఉండదు. సో జనరల్ గా విత్ ఇన్ ద టీమ్ గానీ ఎప్పుడైనా యాన్యువల్ ఈవెంట్ పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు సమ్ కంపెనీ వెన్ ఎవర్ దే గాట్ గుడ్ ప్రాఫిట్స్, సో అట్లా క్లయింట్ నుంచి మంచి అప్లికేషన్ వచ్చేటప్పుడు దే విల్ ప్రొవైడ్ అస్ స్మాల్ అమౌంట్ to celebrate all those things. So everything is limited and secure. Okay, and moreover, inside the organization, no one allowed all this kind of the stuff. Okay, it is all personal and private things. Okay. ఓకే. సో థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. ఇంకా చెయ్యి ఏదో అడుగు. సి ఆడియన్స్, నెక్స్ట్ ఇంటర్వ్యూ ఐటీ ప్రొఫెషనల్ లో ఎలా ఉండాలి, మీకు ఎలాంటి క్వశ్చన్స్, ఎలాంటి డౌట్స్ ఉన్నాయో, చేయొచ్చు కదా మీకు ఎలాంటి క్వశ్చన్స్, ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మీకు కామెంట్ బాక్స్ లో కామెంట్ కానీ లేకుంటే ఒక ఇందులో లైక్ చేసి ఏదో చెప్తే నెక్స్ట్ అప్కమింగ్ దాని మీద నేను ఎక్స్ప్లోర్ చేస్తాను. సరే. హాయ్ ఆడియన్స్, సో నెక్స్ట్ మీకు ఎలాంటి ఇంటర్వ్యూ కావాలి, ఎలాంటి ఎక్స్ప్లోర్ కావాలి, కామెంట్ బాక్స్ లో కామెంట్ చేస్తే దాని మీద నేను ఇంటర్వ్యూ చేస్తాను. బీ రెడీ. Thank you for joining with our interview. Thank you.